ఫ్యాక్ట్ నెంబర్ 1. సైకాలజీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఒక పర్సన్ ఎక్కువ పడుకుంటున్నాడంటే అతను అన్‌హ్యాపీగా ఉన్నట్లు అర్థం. చిన్న చిన్న విషయాలకే ఒక పర్సన్ ఏడుస్తున్నట్లయితే వాళ్ళు ప్యూర్ మరియు కైండ్ హార్టెడ్ అని అర్థం. ఒక పర్సన్ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటే వాళ్ళు కూడా రివర్స్‌లో మీ సపోర్ట్ అంతే కోరుకుంటున్నారని అర్థం. కానీ మొహమాటం వేసి వాళ్ళు మీ సపోర్ట్‌ని అడగరు. అంతేకాదు వీళ్ళ ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు. ఒక పర్సన్ ఎప్పుడు అగ్రెసివ్ అవుతున్నాడంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఇంటర్నల్ పెయిన్ ఉందని అర్థం. దీన్ని బయటపడకుండా ఉంచడానికి అగ్రెసివ్‌నెస్‌ని చూపిస్తున్నారు. ఒక పర్సన్ ఎక్కువగా నవ్వుతున్నాడంటే వాళ్ళకి లోన్లీనెస్ ఎక్కువగా ఉందని అర్థం. ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు కూడా తక్కువగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మెంటలీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట డైలీ వాకింగ్ చేయండి, హెల్త్‌కి చాలా మంచిదని. అసలేంటి వాకింగ్? వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. మీ స్ట్రెస్ మరియు యాంగ్జైటీ లెవెల్స్ చాలా రెడ్యూస్ అవుతాయి. మీ హార్ట్ హెల్త్ చాలా స్ట్రాంగ్‌గా అవుతుంది. మీ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. తద్వారా మీ రికవరీ చాలా బాగుంటుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. మీ బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీ లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పెట్రోల్. ప్రతి మధ్యతరగతి మనిషికి ఈ పేరు వినగానే కాస్త గుండెదడ మొదలవుతుంది. ఎందుకంటే బంగారం, రియల్ ఎస్టేట్స్, స్టాక్స్ వీటన్నిటికన్నా ఈ పెట్రోల్ రేట్ డబుల్ స్పీడ్లో పెరుగుతూ పరిగెడుతుంది. అసలు ఈ పెట్రోల్ రేట్ అనేది యావరేజ్గా ప్రతి దేశంలో 1 లీటర్కి ఎంత కాస్టో తెలుసుకుందామా? మన కన్వీనియన్స్ కోసం ఇది రూపీస్లోకి కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇండియా 104 రూపీస్, చైనా 96.8 రూపీస్, యూకే 152.4 రూపీస్, హాంకాంగ్ 258.4 రూపీస్, యుఎస్ఏ 79.7 రూపీస్, పాకిస్తాన్ 81.7 రూపీస్, రష్యా 50.3 రూపీస్. మరి పెట్రోల్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అయ్యే యూఏఈలో లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంతో తెలుసా? కేవలం ₹2.30 మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్ అంటే లక్షల్లో జీతాలు, వీకెండ్స్ ఎంజాయ్మెంట్లు, అబ్బో ఇలా ఎగబడి మరీ పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. కానీ రీసెంట్గా బెంగళూరులో జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదట. కానీ దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలిస్తే మీరు నవ్వుకుంటారు. బెంగళూరులో ఈ మధ్యకాలంలో వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో అమ్మాయిలందరూ భయపడి బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళని చేసుకోవడానికి నో చెప్తున్నారట. మనకి వినడానికి కొంచెం నవ్వొచ్చేలాగే ఉంది కానీ వాటర్ లేకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనందరికీ బర్త్ మార్క్స్ ఉంటాయి కదా, వీటికి మన పాస్ట్ లైఫ్కి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? బహుశా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేరేమో. బట్ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఇప్పుడు చెప్పబోయే కేస్ విక్టిమ్ పేరు టీటూ. అది డిసెంబర్ 10, 1983 ఆగ్రాకు సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడి పేరు టోరాన్ సింగ్. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని టీటూ అని పిలిచేవారు. తనకు సుమారుగా 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి, అంటే అప్పుడే మాటలొస్తున్న సమయం నుంచి కొంచెం విచిత్రంగా మాట్లాడుతూ ఉండేవాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ని మీరు నా పేరెంట్స్ కాదని, తన పేరు టీటూ కాదు సురేష్ అని, తనకు ఆగ్రాలో ఒక పెద్దిల్లు మరియు వైఫ్ కూడా ఉందని చెప్తూ ఉండేవాడు. కోయిన్సిడెన్స్ ఏంటంటే అదే సంవత్సరం 1983లో సురేష్ వర్మ అనే పర్సన్ని కొందరు తన ఇంటి దగ్గర గన్తో హెడ్ దగ్గర షూట్ చేసి చంపేశారు. మొదట టీటూ మాటల్ని వాళ్ళ పేరెంట్స్ సీరియస్గా తీసుకోలేదు. కానీ అతను ఒక స్ట్రేంజ్ విషయం చెప్పాడు. ఆగ్రాలో వాళ్ళ అన్నయ్య ఉంటాడని, వాళ్ళ అన్నయ్యకి ఒక రేడియో షాప్ కూడా ఉందని అడ్రస్ చెప్పాడట. వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూడగానే నిజంగానే అక్కడ రేడియో షాప్ ఉంది. దీంతో షాక్ అయిన వాళ్ళ పేరెంట్స్ సురేష్ వర్మ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. సర్ప్రైజింగ్గా టీటూ చెప్పినవన్నీ మ్యాచ్ అయ్యాయి. అంతేకాదు టీటూ సురేష్ వర్మ ఇంటి దగ్గరున్న చెట్టు కింద గోల్డ్ దాచానని చెప్పాడు. వెళ్ళి చెక్ చేస్తే అది కూడా నిజమని తెలిసింది. దాంతో సురేష్ వర్మ పేరెంట్స్ వాళ్ళ కొడుకు మళ్ళీ పుట్టాడని నమ్మసాగారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సురేష్ వర్మని ఎక్కడైతే షూట్ చేశారో అక్కడే టీటూ కూడా ఒక బర్త్ మార్క్ కూడా ఉంది. సో మీరు ఈ ఫ్యాక్ట్ విన్నాక ఏమనుకుంటున్నారు? సురేష్ వర్మ మరియు టీటూ ఇద్దరు ఒకరే అంటారా? సురేష్ వర్మ రీఇన్కార్నేషన్ టీటూ అంటారా? పూర్వజన్మ ఉందని అనుకుంటున్నారా లేదా అనేది మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆస్కార్ 2024 గాను అవార్డ్స్ లిస్ట్ విడుదలైంది. మరి ఈ లిస్ట్లో అవార్డ్స్ దక్కించుకున్న వాళ్ళ కోసం తెలుసుకుందామా? బెస్ట్ పిక్చర్ క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఓపెన్హైమర్. బెస్ట్ లీడ్ యాక్టర్ సిలియన్ మర్ఫీ ఫర్ ఓపెన్హైమర్. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ ఫర్ పూర్ థింగ్స్. బెస్ట్ డైరెక్టర్ మన నోలాన్ మామా ఫర్ ఓపెన్హైమర్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నన్ అదర్ దెన్ అవర్ ఫేవరెట్ ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఫర్ ఓపెన్హైమర్.
ఇంకా చాలా కేటగిరీస్లో చాలామంది అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓన్లీ ఓపెన్హైమర్ మూవీకి గాను 7 అకాడమీ అవార్డ్స్ రావడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన ఇండియాలో ట్రక్స్ ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినట్లయితే వాటిని ప్రమాదం జరగకుండా ఆపడం చాలా కష్టం. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు ఏం చేస్తారో తెలుసా? ఇలా హైవేస్ మధ్యలో ఒక శాండ్తో ఫిల్ అయిన రోడ్లని ఇలా ట్రాక్లా వేస్తుంటారు. భారీ వెహికల్స్ ఏమైనా అదుపు తప్పినట్లు అనిపిస్తే డ్రైవర్స్ వెంటనే వాటిని ఈ శాండ్ ట్రాక్స్ మీదకి తీసుకొస్తారు. తర్వాత ఈ ట్రక్స్ లేదా వెహికల్స్ ని క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్ తీవ్రత తగ్గడంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడొచ్చు. సో ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ వస్తాయేమో, వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ కాలంలో మంచినీళ్ళని తాగాలంటే మనలో చాలా మంది వాటర్ క్యాన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మీరు ఒకవేళ ఈ వాటర్ క్యాన్స్ లో వాటర్ తాగుతున్నట్లయితే జాగ్రత్త. ఎందుకంటే వాటర్ క్యాన్స్ లో వాటర్ తాగడం వల్ల మన హెల్త్ పాడవడంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్స్ ని పాతవి అయ్యాక బయట పడేసినట్లయితే అవి భూమిలో కలవడానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ సముద్రంలో డిస్పోజ్ చేస్తే అక్వాటిక్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ క్యాన్స్ లో ఉండే కాంపోనెంట్స్ వాటర్ తో మిక్స్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతాయి. దానివల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డైజెషన్ ఇష్యూస్ మరియు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. లేడీస్లో అయితే పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ఇవి ఎండకి ఎక్స్పోజ్ అయినట్లయితే డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ ప్లాస్టిక్ క్యాన్స్లో వాటర్ తాగడం వల్ల అబ్బాయిల్లో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో నెక్స్ట్ టైం ఈ ప్లాస్టిక్ క్యాన్స్లో వాటర్ తాగేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, మార్వాడీస్ ఎందుకు బిజినెస్లో సక్సెస్ అవుతారని? వాళ్ళ బిజినెస్ సీక్రెట్ ఏంటి అని మనకు తెలిసిన దాంట్లో కొంత డీకోడ్ చేద్దాం రండి. నెంబర్ 1, సింపుల్ లైఫ్ స్టైల్. మార్వాడీస్కి డబ్బు తాలూకు వాల్యూ తెలుసు. అందుకే వాళ్ళు ఎప్పుడూ అవసరానికి మించి ఖర్చు పెట్టరు. ఎంత వీలైతే అంత సింపుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు. వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తారు, లేదా వడ్డీలకిచ్చి వ్యాపారం చేస్తారు, లేదా రియల్ ఎస్టేట్ మరియు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బిజినెస్ ఎక్స్పోజర్. మార్వాడి ఫ్యామిలీస్లో పిల్లల్ని ముందు నుంచే బిజినెస్కి ఎక్స్పోజ్ చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి బిజినెస్ మెలకువల్ని నేర్పిస్తుంటారు. చిన్నప్పటి నుంచే షాప్స్లో కూర్చోబెడతారు. దీనివల్ల సేల్స్, అకౌంటింగ్ మరియు కస్టమర్ రిలేషన్స్ అలవాటు అవుతాయి. సో దీనివల్ల ఈ కాంపిటేటివ్ మార్కెట్లో వాళ్ళు 10 నుంచి 15 ఇయర్స్ ముందు నుంచే బిజినెస్ ఎక్స్పోజర్ పొందుతారు. హార్డ్ వర్కింగ్. మార్వాడీస్ చాలా హార్డ్ వర్కింగ్. వాళ్ళు ఎప్పుడు టైంకి షాప్ను ఓపెన్ చేస్తారు. వాళ్ళ సబార్డినేట్స్ని పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు మరియు బిజినెస్ కోసం లాంగ్ ట్రిప్స్ వేస్తుంటారు. మోర్ ఓవర్ వీళ్ళ వర్క్ ఎథిక్స్ చాలా హైగా ఉంటాయి. అందుకే వీళ్ళని మిగతా సెట్ ఆఫ్ పీపుల్ నుంచి సపరేట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికీ మార్కెట్లో చాలా రకాల సీడ్స్ ఉంటాయి. లైక్ సన్ఫ్లవర్, చియా, పంప్కిన్, ఇలా చాలా ఉంటాయిగా. అసలు వీటి వల్ల మన బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసా? ఒకవేళ మీకు తెలియనట్లయితే ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ప్రోటీన్తో పాటు విటమిన్ ఈ కూడా అందుతుంది. నెంబర్ 2, పంప్కిన్ సీడ్స్. ఇది తినడం వల్ల ఫర్టిలిటీ బూస్ట్ అవుతుంది మరియు జింక్ డెఫిషియన్సీ తగ్గుతుంది. నెంబర్ 3, చియా సీడ్స్. ఇవి తినడం వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి అందుతాయి. నెంబర్ 4, బ్లాక్ సీసమ్. ఇది తినడం వల్ల మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల గ్రే హెయిర్ రివర్సల్ జరుగుతుంది. నెంబర్ 5, ఫ్లాక్ సీడ్స్. ఇది తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.